హలో, వెల్కమ్ టు ద బేసిక్ కాన్సెప్ట్స్ ఛానల్. ఇవాళ మనం హై లెవెల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ చూసుకున్నామండి. ఆల్రెడీ మనం లెవెల్ 1 చేసేసాము. ఇప్పుడు లెవెల్ 2లోకి వెళ్ళిపోయాం. లెవెల్ 2లో ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్ ఉంటుందండి. ఇందులో సింపుల్ కాన్సెప్ట్ అనేది ఇవాళ మనం చూసుకుందాం. తర్వాత మనం రిమైనింగ్ కాన్సెప్ట్ నెక్స్ట్ డేలో చూసుకుందాం. రిమైనింగ్ కాన్సెప్ట్ మాత్రం ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సక్సెసివ్ మోడ్లో ఉంటుంది. సక్సెసివ్ గురించి మీరు మెల్లమెల్లగా తెలుసుకుంటారు. ఇప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ముందు వచ్చే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. సో సింపుల్ కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే మనకు క్వశ్చన్స్ ఈ టైప్లో ఉంటాయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అల్కా స్పెండ్స్ 90% ఆఫ్ ద మనీ that she receives every month and saves rupees 120. How much does she get monthly? దీన్ని నేను మీకు 2 టైప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకటి రేషియో మెథడ్, ఇంకోటేమో మన స్కూలింగ్ మెథడ్. స్కూల్స్లో మనం చదువుకునేటప్పుడు చేసుకునే మెథడు. ఆ మెథడ్లో కనుక మనం ఈ సమ్ని సాల్వ్ చేయడానికి చూస్తే ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటండి, ఫస్ట్ వచ్చే బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ ఇన్కమ్ అండ్ శాలరీ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్కమ్ అండ్ శాలరీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ గురించి. ఎక్స్పెండిచర్స్. సో ఇక్కడ వీటి రేషియోస్ మనకు తెలిసి ఉండాలండి. ఇది కామన్గా ఉండే రేషియోస్, అందరికీ తెలిసి ఉండాల్సింది. ఎవరికైనా ఇన్కమ్ వచ్చినప్పుడు అందులో నుండి మనం ఎక్స్పెండిచర్స్ అన్నీ చేసుకున్నాక మనకు మిగిలేదేంటి? సేవింగ్స్. ఇదొక్కటి మెయిన్ అండి. ఇదొక్కటి మాత్రం మీకు తెలిసి ఉండాలి. ఇది కామన్గా ఫీల్ అవ్వే విషయం. ఇది మనం దీన్ని కనుక ఫీల్ కాలేకపోతే మనకి కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. సో మనం క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, లెట్ అల్కాస్ శాలరీ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందామండి. అల్కా శాలరీ ఎంత? ఎక్స్ అనుకుందాం. సో తను ఏం చేసింది? స్పెండ్ అంటే తన ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్స్పెండిచర్ ఎంత ఉంది తంది? 90% ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ సేవింగ్స్ ఎంత అంటే, సేవింగ్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 90% ఆఫ్ ఎక్స్. 90% ఆఫ్ ఎక్స్ ఎందుకు? ఇన్కమ్ యొక్క, ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు, ఇన్కమ్ యొక్క 90% తను స్పెండ్ చేస్తుంది. సో ఈ ఫార్ములాలో కనుక మనం వేసుకున్నట్టయితే ఎక్స్ మైనస్ 90% ఆఫ్ ఎక్స్ వస్తుందండి. దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ సేవింగ్స్ ఎంత ఇచ్చాడు? తను సేవ్ ఎంత చేస్తుంది? 120 రూపీస్. ఎక్స్ మైనస్ 90x/100 అండి. సో ఈ 100 కనుక మనం ఎల్సిఎం తీసుకొని ఇదంతా చేసుకుంటే మనకు 100x మైనస్ 90x/100 వచ్చేస్తుంది. సో దీన్ని కనుక క్యాల్కులేషన్ చేసేసుకుంటే 120 ఇంటూ 100 ఈజ్ 12,000 ఈక్వల్ టు 100 మైనస్ 90x ఈజ్ 10x. సో x ఈక్వల్ టు 12,000 అపాన్ 10 విచ్ ఈస్ x ఈక్వల్ టు 1200 ఆన్సర్. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ విధంగా కనుక చేసుకున్నట్టయితే మీకు చాలా టైం వేస్ట్ అవుతుందండి. సో మీరు చేయాల్సిన ప్రకారం ఏంటంటే రేషియో మెథడ్లోకి వెళ్ళిపోవాలి త్వరగా. ఎంత త్వరగా మీరు చేస్తే అంత ఫాస్ట్గా మీరు మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇచ్చింది ఏంటి? 90% ఇచ్చాడు. 90% అంటే ఎంత? 90/100 అండి. సో ఒకవేళ మనం దీన్ని ఇన్కమ్ అనుకుంటే మన ఎక్స్పెండిచర్ ఎంత అయింది? 90. అంటే 100 రూపాయలు మనం ఇన్కమ్ చేసాము మంత్లీ, మనం 90 రూపాయలు వాడేసుకున్నాం. మిగిలినవి ఎంత? ఇన్కమ్ ఈజ్ టు సేవింగ్ అండి. నేను ఇన్కమ్ ఈజ్ టు సేవింగ్ వేసేసాను. ఇన్కమ్ 100 రూపీస్ అనుకున్నప్పుడు, ఎక్స్పెండిచర్ 90 రూపీస్ అనుకున్నప్పుడు సేవింగ్స్ ఎంత అవుద్ది? 10. సో సేవింగ్స్ ఇచ్చింది ఎంత? 120 రూపీస్ అండి. 120 రూపీస్. సో 120 ఎన్ని టైమ్స్ పోతుంది? 10లో 12 టైమ్స్. సో ఈ 12 కనుక మనం ఈ సైడ్ వేసేసుకుంటే కనుక మనకు ఆన్సర్ వచ్చేసి 1200 వచ్చేసి. సో ఆన్సర్ వచ్చేసి 1200 సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సమీరా స్పెండ్స్
90% of her income and donated 3% for socially useful causes. If she left with rupees 1750 at the end of the month, what was her actual income? ఆప్షన్స్ ఇచ్చాడండి ఇక్కడ 15,000, 18,000, 25,000, 20,000. ఈ ఆప్షన్స్ అనేవి ఎలా టిక్ చేసుకోవాలంటే బిల్లలు వేసుకొని కాదండి. కొంతమంది చేస్తారే ఇలా రూపాయి వేసేసుకొని ఇలా అనుకొని ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చేసుకొని తర్వాత ఆన్సర్ టిక్ పెట్టేస్తాం. అలా కాదండి, మనం ఎంత తొందర అయితే అంత తొందర సాల్వ్ చేసుకొని పెట్టగలిగితే అంత చాలా స్కోర్ చేయగలుగుతారు మీరు. అలా మీరు అలా చేసుకుంటే కట్ ఆఫ్లో మీ మార్క్స్ వెళ్ళిపోయి మీకు మార్క్స్ రావండి. సరే, ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేస్తే సమీరా స్పెండ్స్ 90%, అంటే 90% ఇన్కమ్ అండ్ 3% కూడా తన ఇన్కమ్ మీద. సో 2 పర్సంటేజెస్ని మనం కలిపేసుకుంటే మొత్తంగా తను ఎంత స్పెండ్ చేసింది? 93%. సో 93% అంటే ఏంటి? పర్సెంట్ అంటే పర్సెంట్, సెంట్ అంటే 100 అండి డైరెక్ట్. 93%. సో 100 రూపీస్ తన ఇన్కమ్ అనుకుంటే ఇన్కమ్ ఈజ్ టు సేవింగ్స్ వేసుకుందామండి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది మనకి సేవింగ్స్ గురించే. తను లెఫ్ట్ అంటే తన చేతిలో ఎన్ని మిగిలినాయి? ఇంకా 1750 రూపీస్. సో తను 100 రూపీస్ వస్తే 93 రూపీస్ ఖర్చు పెట్టేసిందండి. ఖర్చు పెట్టేసిందంటే ఏంటి? ఇక్కడ మైనస్ కాన్సెప్ట్. నేను మీకు మళ్ళీ మతి చేస్తున్నాను, మైనస్ కాన్సెప్ట్ అండ్ మోర్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో 100 నుంచి 93 మైనస్ చేసేస్తే మిగిలింది ఎంత? 7 రూపీస్ అండి. సో ఈ 7 రూపీస్ వాల్యూ అనేది క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 1750. సో 1750 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 1s, 7 2s of 14 అండ్ 35, 7 5s of 35 అండ్ 250 టైమ్స్ అండి. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయింది? 250 టైమ్స్. సో 1 యూనిట్ వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? 1 యూనిట్ వాల్యూ వచ్చేసి 250. 1 యూనిట్ వాల్యూ 250 అయితే 100 యూనిట్స్ వాల్యూకి ఎంత అండి? 100 యూనిట్స్ వాల్యూ ఆల్రెడీ 25,000 అయిపోద్ది. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిఖిల్ స్పెండ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హిస్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, invested 14% in shares, deposited 3% in a bank, and used 40% for his daily expenses. He was left with a balance of rupees 19,000. What was his income that month? సో ఆప్షన్స్ వచ్చేసి మనకి 45,000, 50,000, 30,000, నన్ ఆఫ్ ద అబోవ్ ఇచ్చాడండి, నోటా. సో దీన్ని కనుక మనం రేషియో మెథడ్లో సాల్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మొత్తంగా కలిసి నిఖిల్ ఎంత స్పెండ్ చేశాడు? స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే 14% షేర్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఒక్క నిమిషం ఆగండి, క్వశ్చన్ తప్పైనట్టుంది. సారీ అండి, క్వశ్చన్ తప్పైంది, నేను రాసుకునేటప్పుడు చూసుకెళ్ళదు ఇది. సో నిఖిల్ స్పెంట్ 5% ఆఫ్ హిజ్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండి. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పైన 5% స్పెండ్ చేశాడు. దాని తర్వాత 14% షేర్స్ మీద స్పెండ్ చేశాడు. డిపాజిట్ చేశాడు ఎంత? 3% బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. దాని తర్వాత 40% డైలీ ఎక్స్పెన్సెస్ గురించి ఖర్చు పెట్టేశాడు. సో ఇవన్నీ ఖర్చు పెట్టేశాక అతని దగ్గర మిగిలిన అమౌంట్ ఎంత అండి? 19,000. సో ఈ మిగిలిన అమౌంట్తో మనం అతని శాలరీ అనేది చూసుకోవాలండి. అది ఎలా చూసుకోవాలో నేను చెప్తాను. సో మీరు ఇక్కడ మామూలుగా మనకి ఇచ్చిన పర్సంటేజెస్ ఎంత అండి? 5% ప్లస్ 14% ప్లస్ 3% ప్లస్ 40% అండి. సో ఈ పర్సంటేజెస్ అన్నీ కనుక మనం ప్లస్ చేసుకున్నట్టయితే టోటల్గా అతని ఎక్స్పెన్సెస్ వచ్చేస్తాయండి. 14 ప్లస్ 5 ఎంత అండి? 19 ప్లస్ 3 ఎంత అండి? 22 ప్లస్ 40 ఎంత అండి? 62. సో ఇదండి 62. సో అతని ఖర్చులు వచ్చేసి ఎంత అండి? 62%. సో 62% అంటే ఎంత అండి? 62/100. సో ఒకవేళ మనం అతని శాలరీ కనుక ఇన్కమ్ కనుక 100 అనుకున్నట్టయితే అతను ఖర్చు పెట్టింది ఎంత? 62. సో మిగిలింది ఎంత అండి? 38.
ఈ రెండు వాల్యూస్ మనం కనుక రేషియో మెథడ్లో వేసుకున్నట్టయితే ఇన్కమ్ శాలరీ వేసుకున్నట్టయితే మనం ఇన్కమ్ ఎంత అండి 100. ఇప్పుడు సేవింగ్ ఎంత ఉంది, సేవింగ్ 38 వచ్చింది మనకి. సో 100:38 అనే రేషియో వచ్చింది మనకి. ఇక్కడ సేవింగ్ అనేది ఇక్కడ మనకు 38 ఉంది. క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఎంత అండి, 19,000. సో 38 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 19,000. దెన్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో దీన్ని కనుక మీరు డివైడ్ చేసుకున్నట్టయితే మీకు వచ్చేసి ఆన్సర్ 500 అండి. దీన్ని డివైడ్ చేసి చూసుకోండి, మీకు ఆన్సర్ 500 వస్తుంది. సో ఈ 500 అనేది 1 యూనిట్ వాల్యూ అండి. 1 యూనిట్ వాల్యూ, ఇఫ్ 1 యూనిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 500, దెన్ 100 యూనిట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 50,000 అండి. ఆన్సర్ 50,000 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీని తర్వాత మీకు హోంవర్క్ ఇచ్చానండి. ఈ హోంవర్క్ మీరు చేసి చూసుకోండి. ఒకటే క్వశ్చన్ ఇచ్చాను, ఆప్షన్స్ కూడా ఇచ్చాను ఇప్పుడు. సో సీతయ్య స్పెండ్స్ 10% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ హిస్ చిల్డ్రన్స్ స్కూలింగ్స్, 50% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ పెట్రోల్, 25% ఆన్ హౌస్ హోల్డ్స్. నౌ హీ లెఫ్ట్ విత్ ఏ రూపీస్ ఆఫ్ 500. దెన్ ఫైండ్ హిస్ టోటల్ శాలరీ అండి. సో ఈ హోంవర్క్ కనుక మీరు చేసినట్టయితే నాకు తప్పకుండా కామెంట్ చేసి ఆన్సర్ కామెంట్లో రాయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ వల్ల నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్.